నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం జావా స్క్రిప్ట్ నెంబర్స్ కూడా మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ అంటే అందరికీ తెలిసింది కదా, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుందే 1 అని 2 అని 3 అని ఇలా మనకి చాలా నెంబర్స్ ఉన్నాయి. అవునా? ఆ నెంబర్స్కి కూడా మెథడ్స్ ఉన్నాయన్నమాట. మనం లాస్ట్ లెక్చర్లో ఏం చూసాం? స్ట్రింగ్కి మెథడ్స్ చూసాం. అలాగే నెంబర్స్కి మెథడ్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువ కాదు, చాలా తక్కువ ఉంటాయి. ఇక నేను ఆల్రెడీ రాశాను, మీకు చూపిస్తాను. ఓకే, మోస్ట్ మనం ఎక్కువ వాడేది ప్లస్ మనకి బాగా అవసరం అయ్యేది కూడా ఈ 4. అంతకు మించి ఏమీ అవసరం పడవు. నేను ఈ 4కి మించి ఇప్పటిదాకా ఏవి వాడలేదు. సో ఇవి మోస్ట్ యూజ్డ్ అనమాట. సో మీకు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ నెంబర్ అంటే ఏంటని తెలుసు అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టూ స్ట్రింగ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. అందరూ ఈ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? డాక్యుమెంట్స్లో జావా స్క్రిప్ట్లో ఫస్ట్ .html ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని రైట్ క్లిక్ కానీ డబుల్ క్లిక్ కానీ చేస్తే ఇన్స్పెక్ట్ చేస్తే మీకు ఎలిమెంట్స్లోకి వెళ్తుంది, కన్సోల్లోకి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్ నుంచి నేను ఈ డాక్యుమెంట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బట్ ఈ లెక్చర్ ఏంటంటే నెంబర్స్ కాబట్టి మెథడ్స్ అన్నవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ప్రతిసారి కన్సోల్లో చేసి చూపించుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెంబర్ మెథడ్స్ వచ్చేసి ఫస్ట్ మనం డిరైవ్ చేసుకుందాం. ఏంటి? లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఇచ్చుకుందాం, 90 అని ఇచ్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ చూసుకుంటే 90 ఉంది. సో దీని టైప్ ఆఫ్ చూసినా సరే టైప్ ఆఫ్ ఎక్స్ ఏం చూపిస్తుంది నాకు? అది నెంబర్ అని చెప్తుంది. అవునా? సో అంటే దాని డేటా టైప్ వచ్చేసి నెంబర్ అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ నెంబర్ని స్ట్రింగ్ కింద మార్చుకోవాలి. బట్ నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కోట్స్లో పెట్టాలని లేదు, ఇలా పెట్టాలని లేదు. కానీ నేను నా ఎక్స్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి అన్నప్పుడు నాకు ఈ టూ స్ట్రింగ్ అని వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనం ఇవి పెట్టాలి. పెట్టినప్పుడు చూసారా మనకు ఆల్రెడీ ఏమొస్తుంది? 90 కోట్స్లో వస్తుంది. సో అలాగా ఒక నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలంటే ఇలా చేస్తాం అనమాట. అప్పుడప్పుడు మనం స్ట్రింగ్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డేటా బయట నుంచి వస్తుంది అనుకుందాం. ఓకేనా? సో మీరు దానికి కాంకాట్ చేద్దాం అనుకుంటున్నారు. కాంకాట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 అని ఉంది. ఓకే, దీనికి ఏంటి 8 అని పెడదాం అనుకుంటున్నారు. ఓకే, ఇలా 8 అని పెడితే ఏమవుతుంది? 98 అవుతుంది. బట్ మీకు బయట నుంచి ఏమొస్తుంది? నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు నెంబర్ ఇస్తే ఏమవుతుంది? 2 నెంబర్స్ అయినప్పుడు యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ అయినప్పుడు ఏమవుతుంది? 17 అయిపోతుంది. అలాగా మీకు అప్పుడప్పుడు అంటే ఎక్కువ రావు, కొన్ని కేసెస్లో మీకు వస్తుంది అనమాట ఈ యొక్క కేసు అన్నది. సో అలాంటప్పుడు మీరు డాట్ టు స్ట్రింగ్ వాడి మీ యొక్క నెంబర్ని స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో ఇది ఇలా అనమాట. ఓకే, అలాగా మీకున్న నెంబర్ని మీరైతే స్ట్రింగ్లో అయితే మార్చుకోవచ్చు. సో అందరికీ టూ స్ట్రింగ్ అని అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్. ఏంటి రివర్స్? ఇప్పుడు నాకు స్ట్రింగ్ ఉంటే దాన్ని నెంబర్కి ఎలా మార్చుకోవాలి అన్నది ఇప్పుడు చూస్తాం. సో ఆల్రెడీ నా దగ్గర స్ట్రింగ్ ఉంది అనుకుందాం. ఓకే, అంటే నాకు బయట నుంచి వచ్చే డేటా స్ట్రింగ్స్లో వస్తున్నాయి నెంబర్స్. అంటే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు నాకు స్ట్రింగ్లో 100 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వై చూసుకుంటే నాకు 100 ఉంది. దీని టైప్ ఆఫ్ చూద్దాం, ఏ టైపు అన్నది. ఇప్పుడు వై చూస్తే నేను ఏమొస్తుంది? నాకు స్ట్రింగ్ అని వస్తుంది. అవునా? సో మనకు బయట నుంచి వచ్చే డేటా స్ట్రింగ్లో వచ్చినప్పుడు మనం దానికి ఏం యాడ్ చేద్దాం అనుకున్నా అది ఏమైపోద్ది? ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. అవునా? దీనికి ఇప్పుడు వై ఉంది. వైకి నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఒక 10 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమొస్తుంది? నాకు 110 ఇలా వస్తుంది. నాకేం కావాలి? 2 కూడా నాకు 110 రావాలి. ఇలా రాకూడదు నాకు. సో అలా రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి నెంబర్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ ఉంది చూసారా, ఆ నెంబర్ లోపల మీరు పాస్ చేయాలి. నెంబర్ అని ఏమి ఇవ్వకపోతుంటే 0 వస్తుంది, అది డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఓకే, నెంబర్లోకి వై పాస్ చేస్తే చూసారా నాకు కోట్స్లో రావట్లేదు, బట్ ఇక్కడ నాకు కోట్స్లో వచ్చింది. ఓకేనా? అలాగా మనం నెంబర్ని అయితే స్ట్రింగ్ నుంచి నెంబర్కి. ఓకే, సో అవి 2 మెథడ్స్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నెంబర్లోకి మార్చడానికి ఇది చాలా ఎక్కువ వాడతాం అనమాట నెంబర్. ఎందుకంటే బయట నుంచి మనం ఫ్యూచర్లో మీకు ఏపీఐస్ అని నేర్పిస్తాను. ఏపీఐస్ అంటే మీకు డేటా బయట నుంచి వస్తుంది. ఆ బయట నుంచి వచ్చినప్పుడు చాలా వరకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదా, 100ని 10తో యాడ్ చేస్తుంటే ఏమొస్తుంది? 100 అని వస్తుంది. అలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అప్పుడు మీరు ఈ నెంబర్ అన్నది వాడి బయట నుంచి వచ్చే ఏ డేటా అయినా సరే దాన్ని ఒక నెంబర్ కావాలి అని అనుకుంటే నెంబర్ కింద మార్చుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నెంబర్ అని రాసి వై అని రాసి దీనికి +10 చేస్తే ఏమొస్తుంది? నాకు 110 వస్తుంది. అవునా? సో అలాగా మీరు చేసుకోవాలన్నమాట. సో ఇవి ఈ 2 మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ టూ స్ట్రింగ్ అన్నది నెంబర్ అన్నది. ఇప్పుడు టూ
టూ ఫిక్స్డ్ ఎందుకు వాడతాము అంటే మనకి డెసిమల్స్ ఉన్నప్పుడు. డెసిమల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను 10/3 అని రాశాను. ఓకే, ఏమొస్తుంది నాకు 3.3333 చాలా పెద్ద నెంబర్ వస్తుంది, అవునా? సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే లెట్ డిఐవి అని రాసుకుంటాను. డిఐవి అంటే డివ్ కాదు, డివిజన్ అని. మనం డివిజన్ చేస్తున్నాం కదా, సో అందుకని డివిజన్ అని రాసుకుంటున్నాను. 10/3 అని రాస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను నా డివ్ వాల్యూ చూసుకుంటే ఏముంది, 3.33 అని పెద్ద నెంబర్ ఉంది, అవునా? సో ఇప్పుడు నేను పర్సంటేజ్లు చూపించాలి, ఇక్కడ 3.3% అని చూపించాలి. ఓకే, ఇప్పుడు నేను ఇలా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు మనకి పెద్ద వాల్యూ వస్తుంది, అవునా? అలా కాకుండా నాకు ఓన్లీ 1 డెసిమలే కావాలి, లేకపోతే 2 డెసిమల్సే కావాలి అన్నప్పుడు నేను ఎలా చేయాలి అంటే టూ ఫిక్స్డ్ అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది చూసారా టూ ఫిక్స్డ్ అని. దాన్ని ఏం చేస్తారంటే div డాట్ టూ ఫిక్స్డ్. ఓకే, టూ ఫిక్స్డ్ అని రాసి ఇందులో చూసారా టూ ఫిక్స్డ్ అని జస్ట్ రాస్తుంటే మీకు డెసిమలే తీసేస్తుంది, అవునా? సో 1 అని రాస్తే మీకు ఒక డెసిమల్ మాత్రమే వస్తుంది. అదే 2 అని రాస్తే 2 డెసిమల్స్ వస్తాయి. 3 అని రాస్తే 3 డెసిమల్స్. అలా ఎన్ని డెసిమల్స్ కావాలి అంటే అన్ని డెసిమల్స్ అనమాట. డెసిమల్స్ అంటే ఏంటి, చుక్క తర్వాత ఈ చుక్క ఉందో చూసారా, ఓకే, దీన్ని ఫ్లోట్ వాల్యూ అంటారు. కాకపోతే మనకి జావా స్క్రిప్ట్లో ఇది కూడా నెంబర్ కింద కన్సిడర్ అవుతుంది, ఓకేనా? సో ఈ యొక్క చుక్క తర్వాత వచ్చేవన్నీ ఇవన్నీ డెసిమల్స్ అంటారు. మ్యాథమెటిక్స్లో మనకు నేర్పిస్తారు, ఇది డెసిమల్. ఓకే, సో ఈ డెసిమల్ని మనం ఏం చేయాలి, ఒకటే చూపించాలి అంటే 3.3 చూపించాలి, లేకపోతే 3.33 చూపించాలి. అలా మనకి స్పెసిఫిక్గా కావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ 1 అని 2 అని ఎంత నెంబర్ పెడితే చుక్క తర్వాత అన్ని చూపిస్తుంది అనమాట. ఓకే, సో టూ ఫిక్స్డ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి చాలా ఈజీ అనమాట. ఓకే, సో ఇప్పుడు పార్స్ ఇంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లెట్ p = 9 అని ఉంది. ఓకే, ఇది కూడా నాకు స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చే నెంబర్ని నాకు పార్స్ చేస్తుంది. పార్స్ చేయడం అంటే ప్రాసెస్ చేసి ఆ నెంబర్ని నాకు, ఇది స్ట్రింగ్లో ఉంది కదా, దీన్ని నెంబర్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఓకే, అదేంటండి మరి నెంబర్ కూడా అదే చేస్తుంది కదా అంటే ఎస్, అదే చేస్తుంది. ఇప్పుడు పార్స్ ఇంట్కి నెంబర్కి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు పీలో నేను ఏం రాశాను, జస్ట్ 9 రాశాను, ఓకేనా? సో ఇప్పుడు పార్స్ ఇంట్ అని రాసి దీంట్లో నేను పీ పాస్ చేస్తాను. గుర్తుంచుకోండి, నెంబర్కి పార్స్ ఇంట్కి ఈ రెండిటికి ఎలా ఉన్నది చూసారా, ఆబ్జెక్ట్ లాగా ఇవి ఉన్నాయి. దీంట్లో మనం పాస్ చేస్తాం నెంబర్కి ఆబ్జెక్ట్కి. బట్ టూ స్ట్రింగ్ ఏంటి, మనం వేరియబుల్ డాట్ అని రాస్తాం. కానీ పార్సెంట్కి ఇక్కడ డాట్ పెట్టని తీసేస్తాను. కానీ పార్సెంట్కి నెంబర్కి మాత్రం ఇవి రాసి అప్పుడు అందు లోపల పాస్ చెయ్యాలి, ఓకేనా? సో ఇప్పుడు ఎప్పుడైతే పి అని పాస్ చేస్తున్నానో ఏమొస్తుంది, నాకు 9 అని వస్తుంది. ఓకే, నెంబర్ కూడా అదే చేస్తుంది కదండి. ఇప్పుడు నెంబర్ అని రాసి నేను అందులో పి అని పాస్ చేస్తే అదే అవుతుంది కదా అంటే ఇప్పుడు మీ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో పి అని చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు పీలో ఏం రాస్తానంటే నేను అప్డేట్ చేస్తున్నాను నా పీని 9 హాయ్. ఓకే, సో ఇది ఏం రాస్తున్నాను, 9 హాయ్ అని రాస్తున్నాను. ఓకే, అంటే ఏం చేస్తున్నాను, ఒక నెంబర్ని ఒక స్ట్రింగ్ని కలుపుతున్నాను. ఇప్పుడు నెంబర్ ఏం చేస్తుందో చూడండి. ఎప్పుడైతే నేను నెంబర్ ఇచ్చి పి అని ఇస్తానో ఏమొస్తుంది నాకు, నాట్ ఎ నెంబర్. నాన్ అంటే గుర్తుంచుకోండి, నాట్ ఎ నెంబర్ అంటే అది నెంబర్ కాదు అని చెప్పేస్తుంది. కాకపోతే ఇప్పుడు నాకు ఇందులో 9 కావాలి, ఎలా తీసుకోవాలి నేను అంటే అప్పుడు వస్తుందండి పార్సెంట్. ఇప్పుడు నేను దీన్ని పార్సెంట్ చేస్తాను చూడండి. పార్సెంట్ ఇప్పుడు నేను పి పాస్ చేస్తే నాకేమొస్తుంది, 9. చూసారా, ఆ నెంబర్ తీస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఇక్కడ మీకు ఎంత టెక్స్ట్ ఉన్నా సంబంధం లేదు, అందులో ఉన్న ఫస్ట్ వచ్చే నెంబరే తీస్తుంది. అదే కానీ నేను ఇప్పుడు పీని ఏమైనా అప్డేట్ చేస్తాను, హాయ్ 9 అని రాస్తాను. దీన్ని మనం తీలేము. ఓకే, పార్సెంట్ దీన్ని తీయలేదు, ఓకేనా? సో ఇప్పుడు పార్స్ ఇంట్ అని రాస్తాను చూడండి. పార్స్ ఇంట్ ఇప్పుడు నేను రాస్తే పి ఏమని వస్తుంది నాకు, నాట్ అ నెంబర్ అని వస్తుంది, ఓకేనా? సో గుర్తుంచుకోండి, పార్స్ ఇంట్ ఎప్పుడు ఫస్ట్ నుంచే తీస్తుంది, ఓకేనా? సో ఇది అనమాట బేసిక్ నెంబర్కి పార్స్ ఇంట్కి డిఫరెన్స్. ఓకే, సో ఇది బేసిక్గా నెంబర్కి ఉన్న మెథడ్స్. నెంబర్కి అంత మెథడ్స్ ఏమి అంత ఇంపార్టెంట్ కాదు. మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే ఈ నెంబర్ అండ్ టూ స్ట్రింగ్. ఓకే, ఫిక్స్డ్ కూడా అప్పుడప్పుడు వాడతాము, బట్ ఎక్కువ వాడేది ఏంటంటే నెంబర్. ఎందుకంటే బయట నుంచి డేటా వచ్చినప్పుడు మనకి ఎందులో వస్తుంది, స్ట్రింగ్స్లో వస్తుంది. అప్పుడప్పుడు ఆ స్ట్రింగ్స్లో వచ్చినప్పుడు దాన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మనం నెంబర్ అన్నది వాడతాం, ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్ నుంచి ప్రోగ్రామింగ్ బేసిక్స్ అండి, చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ లెక్చర్ నుంచి. ఎందుకంటే ఇవి ఏ లాంగ్వేజ్లో అన్నా ఇలాగే ఉంటుంది. ఓకేనా, మీరు ఏ లాంగ్వేజ్కి వెళ్ళండి, జావా స్క్రిప్ట్కి వెళ్ళండి, పిహెచ్పికి వెళ్ళండి, లేకపోతే జావాకి వెళ్ళండి, C++కి వెళ్ళండి, ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే ఇవి అన్నవి కామన్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు నేర్చుకుంటే వేరే లాంగ్వేజ్ మీకు నేర్చుకోవాలి అన్నా సరే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ ఇఫ్ ఎల్స్లో కలుద్దాం.